సత్యవంతుడు ఎవరు ఇప్పుడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. అయితే ఆయన అనగా ఉమ్, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. సత్యం ఎవరు ఇప్పుడు? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ యొక్క స్వరూపం ఏంటిదంట? సత్యం. కనుక పరిశుద్ధాత్మ ఎవరంట? సత్యం. ఏంటంట? సత్యం. ఆత్మ దేవుడు గనుక, ఆత్మ దేవుడు గనుక ఆ ఆత్మ సత్యవంతుడై ఉన్నాడు. ద సింపుల్ క్వశ్చన్. కనుక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. సో దేవుడు ఒక్కడే, కానీ పర్సనాలిటీస్ ఆర్ డిఫరెంట్. త్రిత్వం అన్నటువంటి దాంట్లో మనం చెప్తున్నది. దెర్ ఇస్ నో ట్రినిటీ, ట్రినటాలజీ అనేది కూడా లేదు. కానీ అర్థం చేసుకోవడానికి అరటిపండు అని అంటే దానికి ఒక తొక్క తీసేస్తే దాంట్లో ఇది ఉంటుంది. మరి దాన్ని కూడా తీసేసి లోపల విత్తనాలు ఉంటాయని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. అరటిపండు ఒకటే. ఇప్పుడు దీన్ని తీసి ఇది అరటిపండు అని అంటారు. అరటిపండుని ఏం చేస్తారు? తొక్క తీసేసి పడేస్తారు. పడేసి పండు తింటారు. కానీ ఒక చెట్టు కావాలంటే ఆ పండులు మళ్ళీ మధ్యలో కోసి అందులో విత్తనాలను తీస్తారు. అందులో 3 ఉన్నాయి. తొక్క ఉంది, గుజ్జు ఉంది, విత్తనాలు కూడా ఉన్నాయి. అలాగే పండు ఒకటే కానీ 3 భాగాలు ఉన్నాయి అందులో. అలాగే దేవుడు ఒక్కడే కానీ 3 ఉన్నారు. పర్సనాలిటీస్. ఫ్రాంక్ బ్రదర్ ఒక్కడే కానీ మీ అందరికీ నేను పాస్టర్ను. నేను ఇక్కడ మీతో పాస్టర్గా నేను ప్రేమిస్తాను మిమ్మల్ని. నా కొడుకుల దగ్గరికి వెళ్ళి తండ్రిగా ప్రేమిస్తాను. నా తల్లి దగ్గరికి వెళ్ళి కొడుకుగా ప్రేమిస్తాను. కొడుకుగా ప్రేమించే పర్సనాలిటీ అంటే ఎబిలిటీ నాకుంది. మా తల్లిని నేను కొడుకుగా ప్రేమించే ఎబిలిటీ నాలో ఉంది. నా కొడుకును తండ్రిగా ప్రేమించే ఎబిలిటీ నాకుంది. కనుక పర్సనాలిటీ అనంటే పర్సన్ విత్ ఎబిలిటీ వి విల్ ఎక్స్ప్రెస్. అలాగా దేవుడు తండ్రిగా నీకు కనబడే ఎబిలిటీ ఆయనలో ఉంది, పర్సనాలిటీ ఆయనలో ఉంది. ఆ దేవుడు కుమారుడుగా నీకు పంచబడ్డానికి కూడా ఎబిలిటీ ఆయనకు ఉంది, యోగ్యతలు ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్మగా కూడా నీకు అందుబాటులో ఉండడానికి, తను తాను పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన నిన్ను కిచ్చుకోవడానికి ఆయన ఎబిలిటీస్ కలిగినటువంటి వాడు. ఈ 3 క్యారెక్టర్స్ ద్వారా మనము సృష్టికంతా ఈ 3 క్యారెక్టర్స్, పర్సనాలిటీస్ అవసరం, సరిపోతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే 3 ఎబిలిటీస్ సరిపోతాయి, ఇంకెక్కువ అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే సర్వ సృష్టిని తన కుమారుడుగాను కూతురుగాను తీసుకున్నాడు. అనగా తన యందు కన్నటువంటి బిడ్డగా తీసుకున్నాడు. సూర్యుడిని కన్నాడు, చంద్రుణ్ణి కన్నాడు, నక్షత్రాలను కన్నాడు. ఆయన తన మాట ద్వారా కన్నాడు, కానీ సృష్టించాడు. అంటే తనలో నుండి పుట్టినవి, తనలో నుండి పుట్టిన వాటన్నిటికీ ఆయన తండ్రి. అర్థమవుతుంది కదా? తండ్రి కనుక మిగతాదన్నీ కూడా తన పిల్లలే. ఏ సృష్టి అంతా ఆయనదే, ఆయన కన్నదే. ఈ కన్నటువంటి దానికి నాది అనేటటువంటి బిరుదు ఇవ్వాలంటే కుమారుని యొక్క మహిమ అవసరం వాళ్ళకి. కనుక కుమారుడిగా మహిమను పనిచేశాడు అందరికీ కూడా. అలాగే పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడంటే, కుమారుడు అభివృద్ధి చెందాలన్నా ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని ఫలింపచేయాలంటే భూమిలో ఉన్న సారం మాత్రమే సరిపోదు. ఎక్స్టర్నల్ వర్షము కావాలి, ఎక్స్టర్నల్ ఎరువులు కూడా కావాలి, కాపుదల కూడా కావాలి. వీటన్నిటి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎరువును వేయడానికి వచ్చాడు. అలాగే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలాగనే అవసరం. హల్లెలూయా.